హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 181. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. కామెంట్స్ చూసే ముందు 200K సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే నేను మీకు గివ్ అవే ఇస్తున్నాను కదా. రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో ఇవి పర్చేస్ చేశాను, మీకోసం గివ్ అవే ఇద్దామని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బ్లూటూత్ స్పీకర్ అనమాట, మివి బ్రాండ్ దగ్గర నుంచి. ఇవి 2 ఆర్డర్ పెట్టాను, ఒకటైతే వచ్చింది, ఇంకోటి రావాల్సి ఉంది. అలాగే మీకు స్మార్ట్ వాచెస్ అయితే ఇవ్వాలనిపించింది నాకు. సో ఇది ఒక స్మార్ట్ వాచ్ అయితే ఉంది. బోర్డు దగ్గర నుంచి నేను 2 అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది ఒక స్మార్ట్ వాచ్. అలాగే ఇంకొక 2 వాచెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి నాయిస్ బ్రాండ్ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి నేను ముందే ఓపెన్ చేశాను, ఎందుకంటే మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా డెలివరీ బాయ్ ఇవి ఓపెన్ చేసి మనకి ఇచ్చారు. వీటి గురించి డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇవి మీరు ఎలా గెలుచుకోవాలి అని చెప్పేసి. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే రావాల్సి ఉంది, అవి కూడా వచ్చిన వెంటనే మొత్తం మీ అందరికీ డెడికేట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మహేష్ నాగుల్ అయితే మన ఛానల్లో రీసెంట్గా మెంబర్గా జాయిన్ అయ్యారు. నేను నిన్నే చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి ఛానల్ గ్రోత్కి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నందుకు. మహేష్ గారే కాదు, ఇంతకుముందు చాలామంది మెంబర్స్గా జాయిన్ అయ్యి ఛానల్ గ్రోత్కి ఎంతో కొంత హెల్ప్ చేశారు. వాళ్ళకి ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్గా నేను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎటు గివ్ అవే ఇస్తున్నాను కదా, ఛానల్ మెంబర్స్కి కూడా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ అయితే గివ్ అవే ఇస్తాను, మిగతా ప్రోడక్ట్స్ అయితే నార్మల్గా ఇచ్చేస్తా. డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో క్లియర్గా మాట్లాడుకుందాము. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే సురేంద్ర చేశారు, కెన్ ఐ యూజ్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ ఆర్ సెమీ సింథటిక్ ఆయిల్ ఇన్ పల్సర్ N160? 150, 160cc పైన ఉన్న వెహికల్స్లో మీరు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడుకోవచ్చు, సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మీరు డైలీ ఎక్కువగా లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళైతే, అంటే డైలీ 100-200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళైతే ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం బెస్ట్ అని చెప్తాను. కార్ ట్రావెల్ తెలుగు కామెంట్ చేశారు, అన్న ఎవ్రీ వీక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి అప్డేట్తో ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి. మీ అందరి కోసమే కదా బ్రో ఈ Q&A అయితే స్టార్ట్ చేసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దామని. అలాగే బైక్ న్యూస్ కూడా మనం స్టార్ట్ చేసాము. ఏదైనా ఇంట్రెస్టింగ్ బైక్ న్యూస్ ఉంటే నేను మీకు ఈ Q&Aలో అప్డేట్ చేస్తుంటాను. ఇంట్రెస్టింగ్ బైక్ న్యూస్ అంటే ఏంటంటే, ఖచ్చితంగా ఆ వెహికల్ కన్ఫర్మ్ అయిపోయి లాంచ్ అయ్యిద్ది అంటేనే నేను మీకు అప్డేట్ ఇస్తాను. కొన్ని స్పై షాట్స్ అయితే మనకు కనిపిస్తాయి, ఎక్కడో చోట రోడ్డు మీద ఏదో ఒక వెహికల్ అయితే వెళ్తూ ఉండిద్ది. అది అఫీషియల్గా మనకి వెహికల్ వస్తుందా రాదా, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, అసలు ఆ వెహికల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా లేదా అనేది మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా నేను మీకు చెప్పను. సో ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారో, నేను ఏదైనా చెప్పాను అంటే అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితేనే చెప్తాను. కాబట్టి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ Q&A అయితే మిస్ అవ్వద్దు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోస్ ద్వారా అందిస్తుంటాను. నెక్స్ట్ వంశీ కామెంట్ చేశారు, N160 కంటిన్యూ చేస్తారా డిస్కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి. N160 బజాజ్లో చాలా బాగా హిట్ అయిన వెహికల్ అనమాట. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో లాంచ్ చేశారు, డ్యూయల్ ఛానల్ ABSతో. తర్వాత సింగిల్ సీట్ వేరియంట్, సింగిల్ ఛానల్ ABS, సింగిల్ సీటు డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పేసి చాలా వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. మీ ప్రియారిటీకి తగ్గట్టుగా ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బజాజ్ కంపెనీ వాళ్ళు N160 డిస్కంటిన్యూ చేశారనుకోండి, ఇంకా బజాజ్ కంపెనీ వెహికల్స్ ఎవరు పర్చేస్ చేయరు. ఆ కంపెనీ మీద ఉన్న నమ్మకం కూడా పోయిద్ది అనమాట. ఎందుకంటే N125 డిస్కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తూ ఉంది. అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, కానీ అది కనుక ఆపేశారనుకో చాలా మందికి బజాజ్ కంపెనీ మీద ఉన్న నమ్మకం అయితే పోయే అవకాశం అయితే ఉంది. సో చూడాలి, బజాజ్ వాళ్ళ ఇష్టం. N160 డిస్కంటిన్యూ చేసి దానికన్నా మంచి వెహికల్ లాంచ్ చేయొచ్చు, మనం అయితే ప్రెడిక్ట్ చేయలేం బ్రో. వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. 220F డిస్కంటిన్యూ చేశారు, మళ్ళీ లాంచ్ చేశారు కొద్దిగా ప్రైస్ ఎక్కువతో. తర్వాత NS400Z లాంచ్ చేశారు, దానికి మంచి మంచి అప్డేట్స్ చేస్తూ మళ్ళీ దాన్ని రీలాంచ్ అయితే చేశారు. ఇట్లాంటి పనులన్నీ చేస్తుండిద్ది అనమాట బజాజ్ కంపెనీ అయితే. నెక్స్ట్ అరుణ్ అయితే కామెంట్ చేశారు, అన్న కివే SR250 కొనుక్కోవాలనుకుంటున్నా, మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. నేను ఒక స్టూడెంట్ని. బ్రో మీరు స్టూడెంట్ కాబట్టి కివే షోరూమ్స్ అయితే అన్ని చోట్ల ఉండవు. ఒకవేళ ఉంటే మీ ఏరియాలో వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ యూనిక్ లుక్స్లో మీకు కివే SR250 అయితే లభిస్తూ ఉంది. ఆ వెహికల్ మీద మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో కూడా రికార్డ్ చేయలేదు. సర్వీస్ అయితే బాగోదు, ఎందుకంటే మీకు అన్ని చోట్ల సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా సరే ఏవైనా స్పేర్ పార్ట్స్ పాడైపోయినాయి అనుకోండి, మళ్ళీ మీకు స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం. కాబట్టి మీరు చదువుకునే ఏజ్లో ఆ వెహికల్కి ఏదైనా ప్రాబ్లం అయితే సర్వీస్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడకుండా వేరే వెహికల్ చూస్ చేసుకోండి. లేదు నాకు షోరూమ్ అయితే ఉంది, స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి, ఆ వెహికల్ నాకు బాగా నచ్చింది అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయండి. నెక్స్ట్ కిరణ్ కుమార్ అయితే కామెంట్ చేశారు, Yamaha XSR 155 బైక్ వస్తుందా రాదా అన్న అని చెప్పేసి. నెక్స్ట్ మంత్ 11న రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఈ ఇయర్లో ఖచ్చితంగా లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. కొన్ని చోట్ల స్పై షాట్స్ కూడా మనకి Yamaha XSR మీద కనిపించినాయి.
కాబట్టి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం నవంబర్లో మనం చూస్తాము. ఎవరైతే యమహా MT-15 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇయర్లో రాకపోయినా సరే నెక్స్ట్ ఇయర్లో మనం ఆ వెహికల్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. రెట్రో స్టైల్లో మీకు మంచి చాసిస్తో, మంచి టైర్స్తో, మంచి సస్పెన్షన్తో ఆ వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. కొంచెం వెయిట్ చేయండి. నాకు ఏమైనా మీడియా దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చినా కానీ, న్యూస్ వచ్చినా కానీ మీకు అప్డేట్ చేస్తా. నెక్స్ట్ మంజర్ అయితే కామెంట్ చేశారు, గ్లామర్ ఎక్స్ 1,10,000, షైన్ 1,05,000 చెప్తున్నారు, ఏది తీసుకోవాలి అని చెప్పేసి. ఒక 5,000 రూపాయలు పోతే పోయినాయి. షైన్ 125తో కంపేర్ చేసుకుంటే గ్లామర్ 125X అయితే చాలా బాగుండిద్ది. లాంగ్ సీట్ అయితే ఉంది, ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. చాలా ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో ఉన్నాయి కాబట్టి ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసైనా సరే మీరు గ్లామర్ 125X కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ అభినవ్ అయితే కామెంట్ చేశారు, బ్రో విచ్ వన్ డూ ఐ బై, యమహా MT-15, అపాచీ RTR 164V. ఐ ఎమ్ కాలేజ్ స్టూడెంట్, 50 kilometers డైలీ ట్రావెల్, కాంబినేషన్ ఆఫ్ పవర్ అండ్ మైలేజ్, బడ్జెట్ ఈస్ 2 lakhs. 2 lakhs దాకా మీరు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా MT-15 కొనుక్కోండి. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. సోలోగా మీరు స్టూడెంటే కాబట్టి సింగిల్గా వెళ్తానికి ఆ వెహికల్ బాగుంటుంది. ఫ్యూచరిస్టిక్గా నాకు కావాలి, ఫ్యూచర్లో నాకు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి అనుకుంటే మీరు అపాచీ RTR 164V లేటెస్ట్ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. మీ ఇష్టంలో 2 వెహికల్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. నేనైతే మాత్రం MT-15 కొనుక్కుంటాను. మైలేజే కావాలనుకుంటే 100-125cc వెహికల్స్ ఎక్కువ. పెర్ఫార్మెన్స్ కావాలన్నారు కాబట్టి నేను మీకు MT-15 సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ హేమంత్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఇప్పటికీ చాలా సార్లు అడిగా, ప్లీజ్ రిప్లై మీ. సారీ బ్రో, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీ కామెంట్ అయితే స్కిప్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు పిక్ చేశాను. వెహికల్ లైఫ్ అయిపోయిన తర్వాత దానికి రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, అప్రాక్స్ ఎంత అమౌంట్ అవ్వచ్చు, వెహికల్ని మోడిఫై ఎలా చేయించుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చెప్పేసి కామెంట్ చేశారు. వెహికల్ మోడిఫికేషన్స్ గురించి నేనైతే ఏమీ చెప్పట్లేదు. మీరు RTO ఆఫీస్కి అయితే వెళ్ళండి, వాళ్ళని ప్రైస్ అడగండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. 15 years అయిపోయిన తర్వాత మీరు 5,000 రూపీస్ ఏమో అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత ఒక 5 years అయితే ఎక్స్ట్రా లైఫ్ అయితే ఇస్తారు. వెహికల్ ఫిట్నెస్ అంతా బాగుంటేనే మీకు లైఫ్ అయితే వస్తుంది. ఏమైనా రిపేర్స్ ఉంటే మాత్రం మొత్తం చేయించుకున్న తర్వాతే RTO ఆఫీస్కి వెళ్ళమని చెప్తాను. నెక్స్ట్ చేతన్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్స్ని చూసి అది BS4 BS6 అని ఎలా చెప్పగలం. BS4 వెహికల్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కిందే మనకి కార్బొరేటర్ అయితే ఉండిద్ది. ఇంతకుముందు మనం రిజర్వ్ ఆన్ ఆఫ్ చేసుకుంటాం కదా, సో ఆ ప్రాసెస్ అనమాట. అది ఉంటే మనం BS4 వెహికల్స్ అని గుర్తుపట్టచ్చు. BS6 వెహికల్స్కి అయితే కార్బొరేటర్ అయితే ఏమీ ఉండదు. కార్బొరేటర్ లేకపోతే అది BS6 వెహికల్ అని మనం గుర్తుపట్టాలి. లేటెస్ట్ వెహికల్స్కి అయితే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ దగ్గర మనం పెట్రోల్ కొట్టించుకుంటాం కదా, అక్కడ E20 స్టిక్కర్ అయితే ఉండిద్ది. E20 స్టిక్కర్ ఉంటే అది లేటెస్ట్ BS6 వెహికల్ అని మనం గుర్తించాలి. నెక్స్ట్ నవీన్ అయితే కామెంట్ చేశారు, బ్రో విచ్ ఈస్ ద బెస్ట్ బైక్, TVS Ronin ఆర్ Java 42FJ ఫర్ ఫ్యామిలీ యూస్ అండ్ కన్సిడర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. బ్రో మీకు సర్వీస్ బాగుండాలి, ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగపడాలి అని అనుకుంటే TVS Ronin అయితే కొనుక్కోండి. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇస్తారు, సమ్ వాట్ బెటర్ అనమాట Java 42FJతో కంపేర్ చేసుకుంటే. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉండిద్ది. మీ ఏరియాలో గుంతలు ఉన్నాయనుకోండి, ఆ వెహికల్ అయితే మీకు చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. ఓవరాల్గా మీరు Ronin కొనుక్కోండి. బైక్ రైడ్ని ఎంజాయ్ చేయాలంటే వెహికల్ మీద సింగిల్గా వెళ్తే చాలా బాగుంటుంది. అన్నిట్లోనూ మంచి ఇంజిన్ ఉందనుకోండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సో అలా చూసుకుంటే మాత్రం మీకు Roninతో కంపేర్ చేసుకుంటే Java 42FJ సూపర్. నెక్స్ట్ కౌశిక్ కామెంట్ చేశారు, విచ్ రీజన్స్ క్లచ్ విల్ బర్న్. మీరు ఎక్కువగా ఎండలో పెట్టారనుకోండి, ఆ క్లచ్ కేబుల్ ఏదైతే ఉండిద్దో అది ఎండలో ఎండి వాన్లో తడిచి బ్రిటిల్నెస్ అయితే వచ్చేసిద్ది అనమాట. లోపల గ్రీజ్ కానీ ఆయిల్ కానీ పోసారనుకోండి క్లచ్ మనం వేసుకునేటప్పుడు, అది ఎండిపోయినా సరే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఏదైనా సరే టైం అయిపోయిందంటే వెళ్ళిపోవాల్సిందే. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి దాని లైఫ్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ రామ్ అయితే కామెంట్ చేశారు, 40 years పర్సన్, అపాచీ 164V ఆర్ పల్సర్ 160. బ్రో ఇక్కడ మీకు ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. ఈ 2 వెహికల్స్ కూడా 40 years పైన ఉన్న పర్సన్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు కాబట్టి ఈ 2 వెహికల్స్ని స్కిప్ చేసేసేయండి. గ్లామర్ కానీ షైన్ కానీ కొనుక్కోండి, వాళ్ళైతే ప్రశాంతంగా రైడ్ చేసుకుంటారు. లేదు ఈ రెండింటిలో ఒకటి సజెస్ట్ చేయండి అంటే పల్సర్ N160 సింగిల్ సీటు డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ అయితే సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ వికాస్ అయితే కామెంట్ చేశారు, విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ర్యాపిడో బైక్ ఆర్ స్కూటీ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్, ఐఎమ్ స్టూడెంట్, ఇఫ్ స్కూటీ విచ్ ఈస్ బెస్ట్, జూపిటర్ ఆర్ డెస్టినీ. బ్రో ఫస్ట్ మీరు ర్యాపిడో చేయడానికి స్కూటీ కన్నా బైక్ చాలా బెస్ట్ అనమాట. 100cc కానీ 125cc కానీ మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. స్ప్లెండర్ ప్లస్ కానీ ప్లాటినా కానీ నేను మీకు సజెస్ట్ చేస్తాను. అలాగే TVS దగ్గర నుంచి ప్రైస్ తక్కువలో రేడియన్ 110 అయితే వస్తుంది కాబట్టి ఆ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 125cc రైడర్ 125 కానీ పల్సర్ 125 కానీ కొనుక్కోండి. స్కూటీయే కొనాలి అని అనుకుంటే మాత్రం మీరు జూపిటర్ 113.3cc స్కూటర్ ఉంది కదా, అది హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. లోకల్లో తిరగడానికి ర్యాపిడోకి ఆ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్గా M కిరణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో హీరో జూమ్ 125 రివ్యూ చేయి బ్రో అని చెప్పేసి.
జూమ్ 110, జూమ్ 125, జూమ్ 160 కూడా లాంచ్ చేసింది. ఈ 3 వెహికల్స్ మీద మన ఛానల్లో మీరు వీడియోస్ అయితే చూస్తారు. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది ఈ సండే Q&A అయితే. ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి. నెక్స్ట్ సండేకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.